సుబ్బారాయుడి షష్ఠి వచ్చిందంటే చాలు ఊరంతా ఒక్కటే హడావుడి. తెల్లవారుజామునే నదీ స్నానాలు ఆచరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి తమ తమ మొక్కుబడులు తీర్చుకుని భక్తులు తరిస్తుంటారు. మార్గశిరశుద్ధ షష్ఠి ముందు రోజు శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామివారికి కళ్యాణ మహోత్సవాలు జరుపుతూ ఉంటారు. కళ్యాణ మహోత్సవం అనంతరం జరిగే షష్ఠి మహోత్సవాలలో స్వామివారి దర్శన అనంతరం జరిగే తీర్థంలో సందడిగా తిరుగుతూ మనం ఖర్జూరం, జీడీలను కొంటూ ఉంటాం. అయితే ఖర్జూరం చెట్ల నుండి వస్తుంటే రుచికరమైన జీడీలు మాత్రం కృత్రిమంగా తయారవుతాయి. సుబ్రహ్మణ్య షష్ఠికి, శివరాత్రికి మాత్రమే లభించే ఈ జీడీలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జీడీలు తయారు చేయడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఎన్నో వ్యయప్రయాసలతో తయారయ్యే ఈ జీడీలకు మన నిడదవోలు ఎంతో ప్రఖ్యాతగాంచింది. గత 50 సంవత్సరాలుగా జీడీలను తయారు చేస్తూ తాము ఉపాధి పొందుతూ తమతో పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తున్న కొలపురెడ్డి వెంకన్న బాబు, అదేనండి జీడీల వెంకన్న కార్ఖానాకు మనం ఇప్పుడు వెళుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జీడీల తయారీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆనాటి రుచులను ఈనాటి తరానికి అందిస్తున్న జీడీల వెంకన్న కార్ఖానాపై మా న్యూస్ హంట్ నిడదవోలు చేస్తున్న చిరుప్రయత్నమే ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, న్యూస్ హంట్ నిడదవోలు. నేను మీ ప్రతాప్. ఎప్పుడూ సరికొత్త కథనాలతో మీ ముందుకు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న కథనం చేస్తున్నాం. గత 50 సంవత్సరాల నుంచి జీడుల తయారీలో అద్భుతమైన క్వాలిటీని అందిస్తూ మనల్ని పొందిన కొల్లపురెడ్డి వెంకన్నబాబు గారి కార్ఖానాల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. అసలు జీడులు ఏ రకంగా తయారవుతాయి అనే విషయం తెలుసుకోవడం కోసం మనం అక్కడికి వచ్చాం. ఇక్కడ మనతో పాటు ఇక్కడ వంట పుట్టి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీది ఏ ఊరు? సార్ మాది నిడదవోలు అండి, తూర్పుగోదావరి జిల్లా. బెల్లం మేము 5 కేజీలు కాటా పెట్టి దానికి సరిపడా నీళ్ళు వేసి దాన్ని బాగా మరగనిచ్చి పాకం వచ్చిన తర్వాత కింద వేస్తామండి. మైదా పిండి వేసి ఆ పిండి మీద పాకం వేసి ఆరబెడతాం. తర్వాత ఏంటంటే దానికి మేకేసి లాగి దాన్ని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులు ముక్కలు కట్ చేసుకొని
దానికి వేడిగా దోరగా నూపప్పు వేపి దాన్ని జీడికి అద్దించి ప్యాకింగ్ చేస్తామండి. ఇప్పుడు ఈ బెల్లం కరగబెట్టిన తర్వాత దీంట్లో ఎసెన్స్ కానీ లేకపోతే మన దీంట్లో ఇలాచీ పౌడర్లు కానీ అలా కెమికల్ కానీ లేకపోతే పురుగు సంహారక మందులు కానీ అటువంటి అలాంటి ఏమీ కలవండి, ఓన్లీ వాటర్ బెల్లమేనండి, ఇంకేమీ కలవండి. ఇలా గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ రకంగా చేస్తున్నారు? మేము గత 10 సంవత్సరాల నుంచి అలా చేస్తున్నామండి, ఓన్లీ సైస్గా చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్వచ్ఛమైన బెల్లాన్ని ఒక నీటిలో ఒక మూకిడిలో వేసి బాగా వేడి కాగిన తర్వాత ఆ వాటర్లోనే ఈ బెల్లాన్ని కరిగిస్తూ చిక్కగా తయారైన తర్వాత ఈ పాకాన్ని ఒక మేకుకు వేసి ఆ మేకు నుంచి జీడి ఏ రకంగా తయారవుతుందో మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం. ఎంత శ్రమతో కూడుకుంటే ఈ ఫలితం వస్తుందో మీరే తెలుసుకోవచ్చు. కేవలం ఇది ఒక సుబ్రహ్మణ్య షష్ఠి లేకపోతే శివరాత్రిలో మాత్రమే ఈ జీడి మనకి అనుకూలంగా దొరుకుతుంది. ఉత్తప్పుట్లో కూడా ఈ జీడి తినేవాళ్ళు ఉంటారు, కానీ తయారు చేసేవాళ్ళు దొరక్క లేబర్తో పడలేక ఎక్కువ మందితో కష్టంతో కూడుకునే ఆహారం కావడంతో ఈ జీడుల తయారీ మెల్లమెల్లగా తగ్గుముఖం పెట్టింది. అలాగే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన చిన్ని బండారాలకు రోడ్డు మీద తిరిగే సైడ్ ఫుడ్లకు అలవాటు పడ్డ పిల్లలు ఈ జీడులు తినడం మానేశారు. అసలు ఈ జీడి తింటే ఎంత మంచిది అనేది మన తల్లిదండ్రులుగా మనం చెప్పాల్సిన బాధ చాలా మందికి ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు దీనికి ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారం ఇది. దీన్ని తయారు చేయడం అంటే ఒకరిద్దరితో అయ్యే పని కాదు. ఈ జీడుల తయారీలో గత 50 సంవత్సరాల నుంచి కూడా కృషి చేస్తూ ఈ జీడులను సుబ్రహ్మణ్య షష్ఠికి అలాగే మన శివరాత్రికి కూడా అందిస్తున్న వీరి యొక్క కుటుంబాన్ని మనం కూడా ప్రోత్సహించాలి. అలాగే మన పిల్లలకు కూడా వచ్చే తరాలకు కూడా ఈ జీడిని మనం అందించాలని కోరుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మన న్యూసాంట్ ఎప్పుడు కొత్త కథనాలు ఇవ్వడానికి ఎప్పుడు రెడీగానే ఉంటుంది. దాంట్లో భాగంగానే మా మిత్రుడు కొల్లపరెడ్డి సూరిబాబుని ఈరోజు మీ అందరికీ పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఈ చిన్న కథనం చేస్తున్నాం. వీళ్ళ నాన్నగారు గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ జీళ్ల తయారీలో ఒక కార్ఖానా పెట్టి ఓ 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఆయన తదంతరం వచ్చిన ఈ కార్ఖానాను కూడా సూరిబాబుకి అప్పచెప్పారు. ఈ సూరిబాబు అంటే మీ అందరికి కూడా తెలిసిన వ్యక్తే. అసలు ఈయన అడిగి తెలుసుకుందాం. అన్నా చెప్పండి, ఎంతకాలం నుంచి మీరు ఈ జీళ్ళ వ్యాపారంలో ఉన్నారు? గత 50 సంవత్సరాల నుంచి. గత 50 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? ఇది వంశపారిపరంగా వచ్చిందా లేకపోతే మీ నాన్నగారితోనే స్టార్ట్ అయిందా? మా నాన్నగారితో మొదలైందండి. దాన్ని ఆపడం ఎందుకంటే దాన్ని ఇంకా నేను కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మరి ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ పోటీ ప్రపంచంలో రకరకాల చాక్లెట్లు బిస్కెట్లు వస్తున్న తరుణంలో ఈ జీడి కొనేవాళ్ళు ఇంకా ఉన్నారంటారా? ఉన్నారండి, ఖచ్చితంగా. ఎందుకంటే బయట జీడి అన్నది ఉత్తప్పుడు దొరకదు. ఇది ఓన్లీ షష్ఠికి శివరాత్రికి మట్టికే కంపల్సరీ గుడి దగ్గర తీర్థాల దగ్గర వీటిని తీసుకెళ్ళి అమ్ముతారు. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఈ బెల్లం రేటుకి ఇప్పుడు తయారయ్యే ఈ జీళ్ళ రేటుకి మీకు వ్యత్యాసం ఏ రకంగా ఉండబోతుంది? రేపొద్దున ఇప్పుడు ఒక కేజీకి ఒక కేజీ బెల్లానికి అంటే ఉజ్జాయింపు ఒక 5 కేజీల రేటు ప్రకారం చెప్పండి. 5 కేజీల బెల్లం కనుక మీరు ఈ జీడి తయారీకి ఉపయోగిస్తే మీకు ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది? చేకూరు అంటే 4 కేజీల నుంచి 5 కేజీల వరకు వెయిట్ అయితే కామన్గా వస్తుందండి. మాకు అమ్మేవాడికి మా దగ్గర వచ్చి మామూలుగా అమ్ముకునే వాళ్ళు తీసుకుని వెళ్తారు. వాళ్ళకు 30 రూపాయలు 20 రూపాయలు మార్జిన్ ఇస్తాం. మా దగ్గర కామన్గా అడ్వాన్స్ ఇచ్చి అమౌంట్ సరుకు పట్టుకెళ్తారు. అది ఇప్పుడు కేజీ జీడి మన దగ్గర హోల్సేల్గా అయితే ఎంతకి ఇస్తారు? అంటే యాక్చువల్గా మార్కెట్ వచ్చి 200 అమ్ముతారు. మనం 20-30 తగ్గించి వాళ్ళకి ఇస్తాం. అంటే ఉజ్జాయింపుగా ఒక ప్యాకెట్కి వచ్చేదానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? 200 రూపాయలండి ఒక కేజీ వచ్చి. కేజీ 200. అది ఓన్లీ షష్ఠికి శివరాత్రికి మాత్రమే ఈ జీడి తయారు చేయడం ఉత్తప్పుడు మానేయడం గల ప్రధాన కారణం ఏంటండి? ఉత్తప్పుడు మార్కెట్లో దొరకదు, ఎవరో పెద్ద అడగరండి. ఈ షష్ఠికి శివరాత్రికి ఏంటంటే గుడి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ దేవుడి దర్శనం అయిన తర్వాత కొనుక్కుని వెళ్ళాలి. ఖర్జూరం ఒకటి జీడి ఒకటి ఖచ్చితం అని చెప్పేసి అని ఈ 2 సార్లు బట్టి పర్టికులర్గా ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ జీళ్ళ తయారీలో మీరు పడుతున్న ప్రధానమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు అంటే ఏముంటుందండి, సంవత్సరానికి ఒకసారి కదా. అది ఏమన్నా రెగ్యులర్గా ఉంటే సమస్యలు ఉంటాయి, కానీ రెగ్యులర్గా ఉండదు. ఇప్పుడు మేము మామూలుగా తయారు చేస్తాం. అదే మీకు ఇప్పుడు తయారు చేయడానికి వచ్చే మేస్త్రులు కానీ లేకపోతే లేబర్ దొరకపోవడం కానీ అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? అటువంటిది బాగానే ఉంటుంది. బాగానే. ఇప్పుడు ఈ ఉపాధి ఇప్పుడు మీ ఒక్కరే పొందుతాం కాకుండా ఇంకా ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? ఒక 10 మంది దాకా కల్పిస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్లో ఈ జీళ్ళ తయారీలో మీరు ఆశించినంత ఫలితాలు పొందగలుగుతున్నారా? పర్వాలేదు. ఇప్పుడున్న రేట్లలో ఏదో కొద్ది గొప్ప తప్పక చేయడం అంతే. సాంప్రదాయపరంగా ప్రతి సంవత్సరం వస్తుంది కదని కంటిన్యూ చేయడం అంతే. ఓకే ఫ్రెండ్స్, సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం అటు షష్ఠికి ఇటు శివరాత్రికి మాత్రమే తయారీ ఈ జీళ్లను మన పిల్లలకు తినిపిస్తూ వాళ్ళకి కొత్త రుచి అలవాటు చేసినట్లుంటుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్న వాటికి అలవాటు పడ్డ పిల్లలు ఈ తినకపోవచ్చు, వీటిని కూడా అలవాటు చేసి ఇటువంటి వారికి మరింత
ఉపాధి కల్పించాలని కోరుకుంటూ మీ న్యూస్ హంట్ నిడదవోలు కెమెరామెన్ రాజ్తో ప్రతాప్ నిడదవోలు.